హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి సోనీ వాళ్ళ PS5 Pro. సో ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అలాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను 8 to 9 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ PS3 స్లిమ్ అయితే యూజ్ చేసేవాడిని. సో ఈ 8 to 9 ఇయర్స్ అసలు నేను గేమింగ్ కాన్సోల్ అనేది టచ్ చేయలేదు. సో లైఫ్ చాలా బిజీ అయిపోయింది అనమాట. కెరియర్ వల్ల కానీ, కిడ్స్ తోటి కానీ, ఫ్యామిలీ తోటి కానీ. సో ఇట్లా ఆల్మోస్ట్ 8 to 9 ఇయర్స్ గడిచిపోయింది. సో ఎట్ లాస్ట్ మళ్ళీ PS5 Pro తీసుకోవాలనిపించింది. సో అందుకని ఈ కాన్సోల్ అయితే తీసుకున్నా. ముందుగా మనకి దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. నేను ఇది US లో తీసుకున్నాను. US లో తీసుకుంటే నాకు ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ వచ్చేటప్పటికి $758 అయితే పడింది. దాన్ని నేను ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే నాకు సమ్వేర్ అరౌండ్ 63,500 రూపీస్ ఆ రేంజ్ లో అయితే పడింది. వెరస్ మీరు ఇదే కాన్సోల్ ని మీరు ఇండియాలో తీసుకుంటే కనుక మనకి ప్రస్తుతానికి ఇండియాలో అయితే ఇది అవైలబుల్ లేదు. మీరు ఒకవేళ కావాలంటే అబ్రాడ్ నుంచే తెప్పించుకోవాలి. కానీ ఇది ఒకవేళ మనకి ఇండియాలో రిలీజ్ అయితే కనుక దీని లింక్ వచ్చేటప్పటికి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి దీని కరెంట్ ప్రైస్ అయితే చెక్ చేయొచ్చు. బట్ నేను ప్రిడిక్ట్ చేసే దాని ప్రకారం ఇది వచ్చేటప్పటికి ఇండియాలో మనకి 65,000 to 70,000 ఈ ప్రైస్ రేంజ్ లో అయితే ఉంటుంది. వెరస్ మీరు PS5 స్లిమ్ డిజిటల్ ఎడిషన్ తీసుకోవాలనుకుంటే అది మనకి చాలా తక్కువకు దొరుకుతుంది. 44,900 రూపీస్ అయితే పడుతుంది. జనరల్ గా చెప్పాలంటే సోనీ వాళ్ళు రిలీజ్ చేసిన అన్ని ప్లే స్టేషన్ కాన్సోల్స్ లోను వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లే స్టేషన్ కాన్సోల్ వచ్చేటప్పటికి మనకి PS5 Pro. సో అన్బాక్స్ చేసే కన్నా ముందు ఒకసారి మనకి బాక్స్ పైన ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాము. సో మీరు బాక్స్ పైన చూస్తే కనుక మనకి సోనీ అని ఉంది. ప్లే స్టేషన్ ఎట్లా ఉంటుందో మీకు ఇక్కడైతే చూపిస్తున్నాడు. అండ్ ఇక్కడ PS5 Pro అని ఉంది, ప్లే స్టేషన్ 5 Pro. సో ఇక్కడ వచ్చేటప్పటికి 4K 120 రెజల్యూషన్ అని చూపిస్తున్నాడు. ఇది మనకి HDR అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీనికి డిస్క్ ఫ్రీ కాన్సోల్ ఇది. సో దీనిలో మనకి డిస్క్ అయితే ఉండదు. అండ్ వెరస్ ఇంకొక సైడ్ చూస్తే కనుక మనకి ఇక్కడ వచ్చేటప్పటికి దీని బ్రాండింగ్ PS5 Pro అని చెప్పి దీని బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. అండ్ కింద వచ్చేటప్పటికి ఈ బాక్స్ లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ వస్తున్నాయి, ఏమేమి యాక్సెసరీస్ వస్తున్నాయి అన్న లిస్ట్ అయితే మనకి కింద ఇచ్చాడు. అండ్ ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి మనకి PS5 ఫ్లాట్ గా ఉంటే ఎట్లా ఉంటుంది అట్లాగే మనకి దాని కాన్సోల్ ఇచ్చాడు. అండ్ మనకి దీని గురించి కొంత స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చాడు. ఇందులో మనకి ప్లే స్టేషన్ సూపర్ రెజల్యూషన్ అయితే ఇంక్లూడ్ చేశారు. సో ఇది మనకి AI ని యూజ్ చేసి మన ఇమేజ్ ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. తర్వాత మనకి ఈ కాన్సోల్ లో ఎక్కువ ఫ్రేమ్ రేట్ రావడం కోసం అని చెప్పి వీళ్ళు ఆప్టిమైజ్డ్ కాన్సోల్ పర్ఫార్మెన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. అట్లాగే మీరు గేమింగ్ ఆడేటప్పుడు మనకి షాడోస్ కానీ లేకపోతే హై క్వాలిటీ గ్లోబల్ ఇమేజ్ కావాలంటే కనుక మనకి అడ్వాన్స్డ్ రే ట్రేసింగ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశారు. సో ఇంకా మీకు ఇంకొక సైడ్ చూస్తే కనుక మనకి ప్లే స్టేషన్ ఎట్లా ఉంటుంది, దాని కాన్సోల్ ఎట్లా ఉంటుంది అన్న దాని బ్రాండింగ్ ఇచ్చాడు. అండ్ ఇంకా కింద వచ్చేటప్పటికి ఇది డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేస్తుంది అన్న డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. ఇంకా పైన వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ సేమ్ థింగ్ బేసికలీ. మీరు ఈ బాక్స్ ఓపెన్ చేయగానే సో దీనిలో మళ్ళీ మనకి ఇంకొక వైట్ బాక్స్ ఒకటి ఇచ్చాడు. సో ఆ బాక్స్ని కూడా ఓపెన్ చేస్తే కనుక ఇందులో మనకి 2 పిన్స్ ఒకటి ఇచ్చాడు. సో ఇవి రెండు మీరు ఒకవేళ ప్లే స్టేషన్ కనుక కింద పడుకోబెడితే సో దాన్ని 2 స్టాండ్స్ మీద మీరు దాన్ని హోల్డ్ చేసి ఉంచొచ్చు అనమాట. సో దానివల్ల మనకి హీట్ ట్రాన్సిషన్ అనేది బాగా జరుగుతుంది. సో ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి దీని పవర్ కేబుల్ ఒకటి ఇచ్చాడు. అండ్ ఒకటి వచ్చేటప్పటికి దీని PS5 Pro కాన్సోల్ ఇచ్చాడు అనమాట. సో మీరు ఎక్కడైతే చూడొచ్చు. తర్వాత దీనిలో మనకి USB Type-C to USB Type-C కేబుల్ ఒకటి ఇచ్చాడు. అట్లాగే మనకి HDMI to HDMI కేబుల్ ఒకటి ఇచ్చాడు. తర్వాత ఇందులో మనకి కొంత బుక్లెట్స్ ఇచ్చాడు. సో PS5 సేఫ్టీ బుక్లెట్ ఒకటి, తర్వాత ఇంకొకటి క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి. ఫైనల్లీ మనకి ఇది PS5 కాన్సోల్. సో వీటిని పక్కన పడేద్దాం. సో ఇది కంప్లీట్ గా మనకి ఇందులో అయితే ర్యాప్ చేసి ఇచ్చాడు. ఇది మనకి PS5 కాన్సోల్ బేసికలీ. సో మీరు ఎక్కడైతే చూడొచ్చు. ఇంత పెద్దగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. సైజ్ తగ్గించాడు, అంటే విడ్త్ సైజ్ తగ్గించాడు కానీ హైట్ సైజ్ మాత్రం తగ్గించలేవాడు. సో ఇవ్వండి కంప్లీట్ గా మనకి బాక్స్ లో వచ్చినవి అయితే. సో తర్వాత మనకి ఈ కాన్సోల్ యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ విషయానికి వస్తే నేను PS5 ని కానీ 5 స్లిమ్ ని కానీ నేను స్టోర్ లో అయితే చూసాను. దాంతో పోలిస్తే ఇది మనకి హైట్ వచ్చి ఆల్మోస్ట్ అంతే ఉంది కానీ బట్ స్లిమ్నెస్ అయితే అంటే ఈ విడ్త్ అయితే కొంచెం తగ్గించారు యాక్చువల్లీ. సో అదొకటి అని చెప్పొచ్చు. అండ్ నాకు కలర్ ఒకటి బాగా నచ్చింది. ఒకటి వచ్చేటప్పటికి మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చినాయి. అండ్ మోరోవర్ ఈ మధ్యలో గ్రిల్స్ వచ్చినాయి కదా. సో ఈ గ్రిల్స్ వచ్చేటప్పటికి చాలా యూనిక్ డిజైనింగ్ అయితే ఉంది. సో మీరు ఒకవేళ దీన్ని టీవీ ర్యాక్ లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే కనుక ఐ డోంట్ థింక్ సో మీకు పడుతుందని నేను అనుకోను. నేను మా టీవీ ర్యాక్ లో పెడదాం అనుకున్నప్పుడు నాకైతే సరిపోలేదు. సో అందుకని నేను ఫ్లాట్ గా లే చేద్దామని చూస్తున్నాను. మీకు ఒకవేళ కిడ్స్ ఉంటే కనుక మేక్ ష్యూర్ ఇది కొంచెం సెక్యూర్ లొకేషన్ లో పెట్టండి. ఎందుకంటే ఇది ఊరికే తగిలితే కనుక కొంచెం పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఒక సెక్యూర్ లొకేషన్ లో పెట్టుకోవడం అయితే మంచిది. సో ముందుగా మనం వీటి పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇంకా బ్యాక్ సైడ్ విషయానికి వస్తే కనుక మనకి పవర్ కేబుల్ వచ్చేటప్పటికి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనకి 2 USB Type-A పోర్ట్స్ ఇచ్చాడు. అండ్ తర్వాత మనకి ఒక LAN కనెక్షన్, ఈథర్నెట్ కేబుల్ పెట్టుకోవడానికి ఒక LAN కనెక్షన్ అయితే ఇచ్చాడు. అలాగే మనకి HDMI పోర్ట్ అయితే ఇంకా ఈ పైన ఇచ్చాడు. మనకి ఫ్రంట్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 2 USB Type-C పోర్ట్స్ అయితే ఇచ్చాడు. అండ్ పవర్ బటన్ వచ్చేటప్పటికి మనకి కింద ఇచ్చాడు. తర్వాత మనకి ఈ కాన్సోల్ లో ఉన్న
స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ముందుగా మనకి ప్రాసెసర్ విషయానికి వస్తే కనుక AMD Ryzen Zen 2 ప్రాసెసర్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. తర్వాత మనకి GPU విషయానికి వస్తే కనుక ఇందులో AMD Radeon RDNA బేస్డ్ గ్రాఫిక్ ఇంజన్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఇంకా మనకి మెమరీ విషయానికి వస్తే కనుక ఇందులో 16GB GDDR6 అయితే ఇంక్లూడ్ చేశారు. వెరస్ మనకి ఇంకొక ర్యామ్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. అది వచ్చి మనకి 2GB DDR5 ర్యామ్ అయితే ఇంక్లూడ్ చేశారు అనమాట. ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే దీనిలో మనకి ఇన్బిల్ట్ 2TB స్టోరేజ్ అయితే ఉంది. మీకు ఒకవేళ కావాలంటే కనుక ఎక్స్ట్రా NVMe SSD స్లాట్ అయితే అవైలబుల్ ఉంది. సో మీరు దానిలో ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దాంతో మీరు కావాలంటే కనుక ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ ఏదైనా కావాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి PSSR అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు, ప్లే స్టేషన్ సూపర్ రెజల్యూషన్ అప్ స్కేలింగ్. సో ఈ అప్ స్కేలింగ్ రెగ్యులర్ ఇమేజ్ ని తీసుకుని AI యూస్ చేసి దాన్ని ఇమేజ్ క్వాలిటీని అయితే పెంచుతుంది. సో దానివల్ల మీరు చూసినప్పుడు ఆ ఇమేజ్ వచ్చి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇందులో మనకి రే ట్రేసింగ్ టెక్నాలజీని కూడా యూస్ చేశారు. వెరస్ మనకి ఇందులో Wi-Fi 7 అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ బ్లూటూత్ వచ్చేటప్పటికి 5.1 అయితే ఇంక్లూడ్ చేశారు. ఇంకా దీని వెయిట్ వచ్చేటప్పటికి మనకి 3.1 kgs ఉన్నాయి. తక్కువేం కాదు, బట్ ప్రీవియస్ మోడల్ తో పోలిస్తే కనుక కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు. అండ్ LBs లోకి వచ్చేటప్పటికి 6.9 LBs అయితే ఉంటుంది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే దీని హైట్ వచ్చేటప్పటికి మనకి 15.2 ఇంచెస్ ఉంది. వెరస్ మనకి విడ్త్ వచ్చేటప్పటికి 8.2 ఇంచెస్ ఉంది. అండ్ మనకి థిక్నెస్ వచ్చేటప్పటికి 3.5 ఇంచెస్ అయితే ఉంటుంది. మనకి ఇంతకు ముందు PS5 లాంచ్ చేసినప్పుడు వాళ్ళు 2 కన్సోల్స్ లాంచ్ చేశారు. ఒకటి కంప్లీట్ గా డిజిటల్ కన్సోల్, ఇంకొకటి వచ్చి వాళ్ళు డిజిటల్ ప్లస్ మనకి CD డ్రైవ్ తో అయితే లాంచ్ చేశారు. సో మనకి ఇందులో మీరు CD డ్రైవ్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక పార్ట్ ఏదైతే ఉంది, ఈ వైట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసి దానిలో మనకి ఇంకొక ఎక్స్ట్రా యాడ్ ఆన్ గ్యాడ్జెట్ కింద సోనీ వాళ్ళే అమ్ముతున్నారు. అది మీరు దీని పక్కన అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు మీ పాత CDs ఏమైనా ఉంటే కనుక దాన్ని యూస్ చేసి ఈ కన్సోల్ లో కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. తర్వాత మనకి దీన్ని పక్కన పెడదాము. ఇప్పుడు ఒకసారి మనకి డ్యూయల్ సెన్స్ వైర్లెస్ కంట్రోలర్ గురించి అయితే మాట్లాడదాము. ఇందులో వచ్చేటప్పటికి మనకి బిల్ట్ ఇన్ లిథియం అయాన్ బ్యాటరీని అయితే ఇంక్లూడ్ చేశారు. సో దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పటికి మనకి 1560 mAh బ్యాటరీ అయితే ఉంది. అండ్ దీనిలో బటన్స్ వచ్చేటప్పటికి మనకి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ చెప్పా కదా 8 to 9 years బ్యాక్ యూస్ చేసిన కన్సోల్ కి ఈ కన్సోల్ కి చాలా డిఫరెన్స్ ఉంది బేసికల్లీ. సో మీకు ఒకవేళ మల్టీప్లేయర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే కనుక మనకి బాక్స్ లో వచ్చేటప్పటికి ఒక కన్సోల్ ని ఇంక్లూడ్ చేస్తున్నారు. మీరు సెకండ్ కన్సోల్ ని సెపరేట్ గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి నేను దీన్ని ఇనిషియల్ సెటప్ చేస్తాను. చేసిన తర్వాత మీకు కంప్లీట్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మోర్ ఓవర్ మీకు ఒకవేళ ఈ ఇనిషియల్ సెటప్ వీడియో కనుక మీకు కావాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను దాని ఇనిషియల్ సెటప్ ని కూడా కంప్లీట్ చేసి మీకు వీడియో కింద అయితే పోస్ట్ చేస్తాను. ఓకే, నేను ఇనిషియల్ సెటప్ అయితే చేశాను. ఆల్మోస్ట్ నా మానిటర్ కి అయితే హుక్అప్ చేశాను. సో ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ద ఇంటర్ఫేస్ బేసికల్లీ. సో ఇంటర్ఫేస్ వచ్చేటప్పటికి చాలా బాగుంది, చాలా ఈజీగా ఉంది కంట్రోల్ చేసుకోవడానికి. మీకు గేమ్స్ సెక్షన్ లో కావాలా లేదా మీడియా సెక్షన్ లో కావాలా అని ఉంటుంది. సో మీకు గేమ్ సెక్షన్ లో అయితే కంప్లీట్ గా మనకి ఏం గేమ్స్ ఉన్నాయి, ఆన్లైన్ లో గేమ్స్ ఎక్కడ పర్చేస్ చేయాలి, మీ ప్రొఫైల్ ఏంటి, డీటెయిల్స్ అన్ని మనకు ఒక సైడ్ ఉన్నాయి. వెరస్ మీరు మీడియా సెక్షన్ లోకి వెళ్తే కనుక కంప్లీట్ గా మనకి మీడియా యాప్స్ అయితే ఉన్నాయి. అందులో మనకి నెట్ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ ఇట్లాంటి మీడియా యాప్స్ మాత్రం అందులో ఉన్నాయి. సో మీకు ఒకవేళ CD తో కనుక సినిమాలు కానీ గేమ్స్ కావాలంటే కనుక మీరు ఎక్స్ట్రా డ్రైవ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా రోజుల తర్వాత ప్లేయింగ్ ఎక్స్పీరియన్స్, సో ఆల్మోస్ట్ 8 to 9 years తర్వాత అనుకుంటా. సో గేమ్ ఆడుతుంటే మాత్రం చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ కాన్సోల్ లో వచ్చేటప్పటికి చాలా డెవలప్మెంట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ మనకి బటన్స్ కానీ స్విచెస్ కానీ సేమ్ ఓల్డ్ బటన్స్, సేమ్ ఓల్డ్ స్విచెస్, కాకపోతే మనకి ఇక్కడ టచ్ స్క్రీన్ ఇచ్చారు. అదొకటి చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ మీరు ఒకవేళ వాయిస్ కంట్రోలర్ అంటే వాయిస్ కమాండ్స్ ఇస్తే కనుక మీకు వాయిస్ వినిపించడానికి లేకపోతే వాయిస్ మైక్ కింద మనకి ఇక్కడైతే కంట్రోలర్స్ ఉన్నాయి. మీకు ఇందులో నుంచి కూడా వాయిస్ వస్తుంది. నాకు అదొకటి బాగా నచ్చింది. సో మనకి గేమ్ ఆడేటప్పుడు ఈ సౌండ్ క్వాలిటీ కానీ లేకపోతే మనకి కాన్సోల్ వైబ్రేషన్ కానీ ఇదైతే చాలా బాగుంది యాక్చువల్లీ. ఇంకొంచెం అడ్వాన్స్డ్ వైబ్రేషన్ అయితే ఉందనిపించింది నాకైతే. నా దగ్గర పాత గేమ్స్ ఉన్నాయి కానీ అవన్నీ మనకి CDs లో అయితే ఉన్నాయి. నేను ఎప్పుడు ఆన్లైన్ గేమ్స్ అయితే పర్చేస్ చేయలేదు, బట్ దీంతో నేను ఆన్లైన్ గేమ్స్ పర్చేస్ చేయాల్సి ఉంది. సో చూస్తాను, మేబీ ఈ థ్యాంక్స్ గివింగ్ వస్తుంది కాబట్టి మేబీ ఆన్లైన్ గేమ్స్ పర్చేస్ చేసి ఏమన్నా ఆడడానికి ట్రై చేసి మీకు ఫుల్ రివ్యూ అనేది నేను పోస్ట్ చేస్తాను. ప్లే స్టేషన్ ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తే కనుక ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి చాలా బాగుంది నిజంగా. అండ్ గేమింగ్ టెక్నాలజీ కూడా ఆల్మోస్ట్ 9 years బ్యాక్ కి ఇప్పటికి గ్రాఫిక్స్ వైజ్ కానీ లేకపోతే కంట్రోలర్ వైజ్ కానీ మనం ఆడే విధానం కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఇవన్నీ చాలా వరకు చేంజ్ అయినాయి. నాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఉంది దీంతో. అండ్ ఇదేం చీప్ కాదు అండ్ ఇది మనకి చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఒకవేళ మీరు బడ్జెట్ లో ఉండి నాకు ఈ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే కనుక డెఫినెట్ గా PS5 కానీ లేదా PS5 Slim కానీ ఇవి రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి, ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే మనకి ఇందులో రే ట్రేసింగ్ అని చెప్పి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. కానీ యాజ్ ఎ రెగ్యులర్ యూజర్ లేకపోతే ఎప్పుడన్నా ఆడుకునేటట్టయితే కనుక మీకు అంత టెక్నాలజీ అయితే అవసరం లేదు. బట్ ఎవరైతే గేమింగ్ ప్రొఫెషన్ లో ఉండి వాళ్ళకి ఎవరికైతే ఈ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో లేకపోతే అది
వాళ్ళ లైవ్లీహుడ్ అయితే కనుక డెఫినెట్ గా ఈ కాన్సోల్ అయితే పర్చేస్ చేయొచ్చు. తర్వాత లాస్ట్ క్వశ్చన్, కెన్ వి బై ఇట్? సో డిపెండ్స్ ఆన్ మీరు ఎవరిని అడుగుతున్నారు అన్నదాన్ని బట్టి. ఒకవేళ మీరు కాలేజ్ గోయింగ్ కిడ్ అడిగితే కనుక డెఫినెట్ గా కొనుక్కోమని చెప్తారు. ఎందుకంటే దీని ఎక్స్పీరియన్స్, గేమింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీ పిల్లలు కానీ లేదా అడల్ట్స్ కానీ సరదాగా కూర్చొని ఎప్పుడన్నా సండే నైట్ సండే ఈవినింగ్ కూర్చొని ఆడుకుందాం అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఇదైతే వర్త్ బయింగ్ బేసికల్లీ. కాకపోతే మీకు ఒకవేళ పిల్లలకి గేమింగ్ కాన్సోల్ గనక అలవాటు చేస్తే వాళ్ళు దీనికి ఎడిక్ట్ అయిపోతారు. సో డెఫినెట్ గా మీరు ఒకవేళ ఇది మీ పిల్లలకి తీసుకునేటట్టయితే కనుక కొనొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆడారు అనుకోండి దీనికి ఎడిక్ట్ అయిపోతారు. అందుకే ఈవెన్ నేను గేమింగ్ ఆడను కూడా మా పిల్లలు దానికి ఎడిక్ట్ అవుతారేమో అన్న భయంతో నేను మా ఇంట్లో గేమింగ్ కాన్సోల్ ఉన్నా నేను ఆడను. వాళ్ళు పడుకున్నాక నైట్ టైం లేచి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆడుకుంటుంటాను, అది కూడా నా PS3లో. సో మేబీ ఇప్పుడు కూడా నేను అదే చేస్తానేమో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది జస్ట్ మనం కాన్సోల్ ఒకటి కొంటే ఇంకా మనం అన్ని గేమ్స్ ఆడచ్చు అనుకోవడం తప్పు. ఇది కాన్సోల్ ఒక ఖర్చు అయితే మళ్ళీ బయింగ్ గేమ్స్ అనేది ఇంకొక ఖర్చు బేసికలీ. సో అది అన్ని ఆలోచించుకుని మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు దీని ఫుల్ రివ్యూ కావాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను ఒక 1 month తర్వాత దీని ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. హై ఫ్రెండ్స్, నేను ఈ వీడియోస్ వచ్చేటప్పటికి చాలా ఖర్చు పెట్టి లేకపోతే చాలా కష్టపడి చేస్తున్నాను. నేను మిమ్మల్ని ఎక్కువేం అడగట్లేదు. మీకు ఒకవేళ ఈ వీడియో ద్వారా వర్త్ అనిపిస్తే కనుక డెఫినెట్ గా మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానివల్ల నాకు కొంచెం మోటివేషన్ అనమాట ఇట్లాంటి వీడియోస్ ఇంకొన్ని తీసుకొద్దామని. అట్ ద సేమ్ టైం మీకు ఒకవేళ కుదిరితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్.